రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువచ్చారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రజా దర్బార్కు అర్జీదారుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, గింజాల శ్రీనివాసరావు, అరిగల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 21వ ప్రజా దర్బార్కి స్వాగతం. ఎంపీ గౌరవనీయులు ఎంపీసీ సానా సతీష్ బాబు గారు ఆఫీసులో ప్రతి శుక్రవారం జరిగే 21వ ప్రజా దర్బార్కి ఈవేళ విశేష స్పందన వస్తుంది. ఎప్పట్లాగే ప్రతి శుక్రవారం కూడా ఈవేళ అనేక మంది అర్జీదారులు రావటం, అనేక మంది వారి యొక్క సమస్యలు అందించుకోవడం, దానికి అనుగుణంగా ఆనంద్ గారు, అర్జున్ గారు, ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు, అనేక మంది బాబ్జీ గారు అందరూ కూడా ఇక్కడ విడివిడిగా కూడా కూర్చొని మాట్లాడి వెంటనే కొన్ని సమస్యలు పరిష్కరించారు. ఇప్పటి వరకు 30కి పైగా అర్జీలు రావడం జరిగింది. ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి వివరణ కూడా తెలియజేశారు. వారందరికీ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ముఖ్యంగా ఈ వేళ విషయం ఏమిటంటే అనేక మంది ఇబ్బందులు అంటే ముఖ్యంగా వ్యక్తిగత జీవన ప్రమాణంలో వారికి సమస్యలు ఏర్పడినప్పుడు ఆ సమస్యకు అనుగుణంగా ఫౌండేషన్ నుంచి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా వారికి ప్రణాళికాబద్ధంగా కొన్ని పెన్షన్ల విషయంలో కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈవేళ ఒక విషయం తెలియజేశారు నాదెండ్ల మనోహర్ గారు కూడా, ఎవరైతే రేషన్ కార్డులో పేర్లు మార్పు చేర్పు చేసుకోవచ్చు, మనమిత్ర యాప్ ద్వారా కూడా అక్టోబర్ 30 వరకు చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఆ విధంగా వచ్చిన ఫిర్యాదు కూడా వెంటనే సచివాలయ సిబ్బందికి ఆనంద్ గారు కూడా తెలియజేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈవేళ మెడికల్కి సంబంధించి ఫౌండేషన్ ద్వారా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నేపాల్ బాధితులు ముఖ్యంగా మొన్న జరిగిన అంటే అనంతపురంలో ఈ నెల 10వ తారీఖున ఎన్డీఏ కూటమి తరపున అత్యంత అద్భుతమైన సభ జరిగింది. సూపర్ హిట్ అనే సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆ సభలో ఉండగా భావితరాల నాయకుడు లోకేష్ గారి ఆదేశాల మేరకు వెంటనే ఆ సభకు దూరమయ్యి నేపాల్లో చిక్కుకున్న మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ కోసం, వారి యొక్క సౌకర్యార్థం కోసం వెంటనే కూడా ఢిల్లీలో సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యోగక్షేమాలు తెలుసుకొని అనువరున్న ప్రతి క్షణం కూడా వారి యొక్క వివరాలు సేకరించి స్వదేశానికి తీసుకురావడం లోకేష్ గారు మరియు అక్కడ సీఎం పేషీలో ఉండి అక్కడ ఢిల్లీతో సతీష్ గారి ద్వారా అంతా కోఆర్డినేట్ చేసుకుని వారందరినీ మన దేశానికి తీసుకురావడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అనేక మంది నాయకులు కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు. లోకేష్ గారి యొక్క ఆలోచన ఎటువంటిదైనా సరే, ఎక్కడున్నా సరే తెలుగువాడు వెంటనే సౌకర్యార్థం ఆయన తీసుకున్న చర్యల పట్ల యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా యావత్ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. సానా సతీష్ బాబు గారికి అందరూ కూడా ఈవేళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క ప్రతి క్షణం కూడా ఆలోచన చేసి పార్లమెంటు అక్కడ ఆంధ్ర భవన్లో ఉండి ఆయన లోకేష్ గారి ఆదేశం ప్రకారం పనిచేయడం మా అందరికీ కూడా ఒక రకమైన పట్టుదల నింపింది. అందరూ కూడా మరొకసారి ఆయనకి అందరూ తెలియజేశారు. ఈవేళ ఉదయం కూడా వచ్చి వారందరికీ కూడా సానా సతీష్ గారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రజా దర్బార్కి విశేషమైన స్పందన రావడంతో మా మీద కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అనేక పనులు జరుగుతున్నాయని చెప్పి ఒక ఆలోచన దగ్గర రావటం వల్ల అనేక విషయాల పట్ల శ్రద్ధగా ముందుకెళ్తున్నారు అని ఆలోచన రావటం వల్ల మా మీద ఒత్తిడి పెరుగుతుంది. దాని పరంగా మేము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దానికి చేయవలసిన విధంగా మేము చేస్తున్నాం. అధికారులు కూడా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు.